హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే సోప్ పేపర్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికి వచ్చేసాను. ఇప్పుడు ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎక్కడైనా ఎప్పుడైనా యూజ్ చేయొచ్చండి. బయట ఆన్లైన్లలో 150, 190 వరకు ఉన్నాయండి. కానీ కేవలం ₹1 మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. జాబ్ చేసే వారి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర వరకు ఈ సోప్ పేపర్స్ని అయితే యూజ్ చేయొచ్చండి. చాలా మంచిగా యూజ్ అవుతుంది. హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా పిల్లలకైతే జాగ్రత్త చేసుకోవచ్చు. ఇక మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే నేను ఇలాంటి ఒక కలర్ పేపర్ని అయితే తీసుకున్నాను. ఈ పేపర్ని ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఎలా కట్ చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన షేప్స్ అయితే కట్ చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు మీకు సింబల్ చూపిస్తున్నాను ఎలా కట్ చేయాలనేది. అలాగే స్క్వేర్ షేప్ కూడా కట్ చేశానండి. ముందే కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా అయితే షేప్స్ అయితే కట్ చేసి పెట్టుకోవచ్చు. మీ పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే ఈ హ్యాండ్ వాష్ అనేది యూజ్ చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారండి. బాగా మురికి చేతులతో ఏది పడితే అది తినడం కన్నా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు దీన్ని. ఈ పేపర్ ప్లేస్లో మీ దగ్గర టిష్యూస్ ఉన్నా పర్లేదండి. టిష్యూ కూడా యూజ్ చేసుకోవచ్చు. టిష్యూ అయితే ఇంకా బాగా వస్తుంది. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అలాగే ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా మనం సోప్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఒక యూజ్ చేసిన సోపు మనం యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు వీటిని మెయింటైన్ చేయడం వల్ల. మనం హ్యాండ్ వాష్ లిక్విడ్ని అయితే ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళలేము కదండి, క్యారీ చేయలేము. అదే వీటిని అయితే ఏదైనా బాక్స్లో అయినా క్యారీ చేసుకోవచ్చు. మనకి యూజ్ అవుతుంది చాలా బాగా. ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. మీ పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టొచ్చు. బయట ఆన్లైన్లలో డబ్బులు ఖర్చు పెట్టి ఆర్డర్ చేసుకోవడం కన్నా కేవలం ₹1తో మీరు ఇలా చేసుకుంటే మీ మనీ అనేది చాలా సేవ్ అవుతాయండి. ఇది పెద్ద ప్రాసెస్ కూడా కాదండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే చూపిస్తున్నాను. కేవలం పేపర్స్ని అయితే కటింగ్ చేసుకోవాలి. తర్వాత అంతా సింపుల్ మెథడే. మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి సోప్ పేపర్స్ అనేవి. కాకపోతే నేను దీంట్లో సోప్ని అయితే యూజ్ చేయట్లేదు, షాంపూని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా మీకు ఇష్టమైతే సోప్ని యూజ్ చేయండి, లేదంటే షాంపూని అయితే యూజ్ చేసుకోండి. ఇలాంటి కొన్ని రెమెడీస్ మనకు తెలియక మనం చేసుకోవడం కుదరక బయట నుంచి ఆన్లైన్లలో చాలా ఆర్డర్ పెడుతుంటామండి. డబ్బులు అనేవి వేస్ట్ చేస్తూ ఉంటాము. కానీ మనీ వేస్ట్ చేయకుండా ఇలా సింపుల్గా అయితే మనం ఇంట్లో చేసేసుకోవచ్చు తక్కువ ఖర్చుతోటి. కేవలం ఇదైతే ₹1 అంటే ₹1నేనండి. ఇంకా నేనైతే ఇలా కొన్ని పేపర్స్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. మీకు చూపించడం కోసం నేనైతే ఈ వీడియోలో కొన్ని పేపర్స్ కట్ చేశాను. అలాగే ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లో నేనైతే చిక్ షాంపూ తీసుకుంటున్నాను. మీకు నచ్చిన షాంపూ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను కట్ చేసుకున్న పేపర్స్కి 1 షాంపూ అయితే సరిపోతుందండి నాకు. మీరు ఎక్కువగా కట్ చేసుకుంటే ఇంకొక షాంపూ యాడ్ చేసుకోండి. మనం తీసుకునే షాంపూ థిక్గా ఉంటుంది కదండి. సో మనం తీసుకునే పేపర్స్కి మంచిగా అతకాలంటే కొంచెం అయితే వాటర్ పోసుకోవాలండి. నేను ఈ గ్లాస్లో చూపిస్తున్నాను కదా వీడియోలో, కొన్ని వాటర్ అయితే పోసాను. ఇలా పోసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పేపర్స్ అనేవి అందులో ఆ బౌల్లో అయితే వేసేసుకోవాలండి. మొత్తం వేసేసి తర్వాత ఒక 2 మినిట్స్ అయితే అలా ఉండనివ్వాలి. ఈ పేపర్స్ని ఇలా 2 మినిట్స్ అందులో నానడం వల్ల పేపర్కి అనేది షాంపూ మంచిగా పడుతుందండి. ఈ ప్రాసెస్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. మనం దీనికోసం ఎక్కువ టైం కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ 5 మినిట్స్లోనే మనం ఈ సోప్ పేపర్స్ని అయితే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా బయట కొనకుండా ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఎలా వస్తుందో నాకైతే కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా బాగా వచ్చింది. నేను చూపిస్తున్న విధంగా చేస్తే మంచిగా వస్తాయండి పేపర్స్ అనేవి. ఇలా సోక్ చేసిన పేపర్స్ని నేను వేరొక పేపర్ మీద అయితే తీసి పెడుతున్నానండి. వీటిని ఒక 5 మినిట్స్ అయితే నేను ఆరనిస్తున్నాను. మొత్తం ఆరిపోయిన తర్వాత పేపర్స్ లాగా అయితే వస్తాయండి. ఇలా అతుక్కుపోయిన పేపర్స్ కూడా డ్రై అయిన తర్వాత మొత్తం పేపర్స్ నార్మల్ పేపర్స్ ఎలా ఉంటాయో అలా అయితే వచ్చేస్తాయి. మనం ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేసుకోవచ్చండి. నేనైతే ఇవి రెడీ చేసుకున్న తర్వాత వీటిని చాలా బాగా యూజ్ అవుతున్నాయండి నాకు. ఎలా యూజ్ చేసుకోవాలో సింపుల్గా ఈజీగా చూపించాను కదండి తక్కువ ఖర్చుతో. ఇప్పుడు నేను వాష్ చేసుకొని చూపిస్తాను. డ్రై అయిన తర్వాత అయితే ఇలా ఉంటాయి. ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకున్నానండి నేను. అందులో కొన్ని వాటర్ అయితే నా ఫింగర్స్తో డిప్ చేసుకొని ఆ సోప్ పేపర్స్ని అయితే నా చేతిలో ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా రుద్దడం వల్ల మనకి నురగైతే వస్తుందండి. ఇలా మనం రెడీ చేసుకోవడం వల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాండ్ వాషింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఈ పేపర్స్తో మనం ఇలా స్క్రబ్ చేసుకున్నప్పుడు ఇలా నురగైతే వస్తుందండి. ఇలా నురగ వస్తే ఈ ప్రాసెస్ అనేది సక్సెస్ అయినట్టు. నేను చేసిన ప్రాసెస్ అయితే సక్సెస్ అయిందండి. మీకు చూపిస్తున్నా కదా మంచిగా ఇలా అయితే హ్యాండ్ వాష్ అనేది చేసేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా నో ప్రాబ్లం అండి. మనకి షాంపూనే కావాలి, లిక్విడ్ కావాలి అన్న అవసరం అయితే ఉండదు. చూసారు కదండి, నేను హ్యాండ్ వాష్ చేసి చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీటిని మీరు ఏదైనా చిన్న ప్లాస్టిక్ బాక్స్లో అయినా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.